ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శేఖరాచారి, చెప్పండి, అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. అయితే బీఆర్ఎస్ నుంచి ఇంకా ఎవరెవరు నేతలు హాజరయ్యే అవకాశం ఉందంటారు శేఖరాచారి? నిఖత్, మరి కాసేపట్లో అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంగా అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి కుటుంబ ఆత్మీయ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇది అంతా కూడా నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జరగబోతా ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డితో పాటు మా మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, హర్షవర్ధన్ తో పాటు చాలా మంది కూడా ఇక్కడ హాజరు కానున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యకర్తలంతా కూడా నియోజకవర్గం అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి 8 మండలాల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలి వస్తా ఉన్నారు. ఇక్కడ వేగంగా సమీకరణాలు మారుతా ఉన్నాయి. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాము, మా నాయకుడు కేసీఆర్ వెంటనే ఉంటామని చెప్పేసి ఇక్కడ మాజీ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో గువ్వల బాలరాజు, ఆయన మాకు చెప్పకుండా వెళ్లిపోయాడని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే ఇక్కడ వాళ్ళంతా కూడా ఆల్రెడీ సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ రోజు భారీ సభ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఈ సభ ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఈ రోజు సభ జరుగుతా ఉంది. ఈ సభకు ఎవరెవరు వస్తా ఉన్నారు? దీంతో పాటుగా అసలు ఈ సభ జరపడానికి కారణం ఏంటి? ముఖ్యంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గోర బాలరాజు గారు బీఆర్ఎస్ పార్టీని వీడి ఆయన స్వలాభం కొరకు, ఆయన వ్యాపారాలను కాపాడుకోవడం కొరకు బీజేపీలకు పోతుందని చెప్పి సడన్లీ 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ముఖ్యులకు తెలియజేయడం జరిగింది. దాన్ని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా జీర్ణించుకోలేక, పార్టీ అనేది కన్నతల్లి లాంటిది, పార్టీని విడిచిపెట్టిపోవడం ఏందని అందరూ మేమంతా ఆశ్చర్యానికి గురి అయినాం. అయితే ఆయనకు పార్టీ 2009లో టికెట్ ఇచ్చింది, 2014లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, 2018లో ఇచ్చింది, 2023లో ఇచ్చింది, జిల్లా పార్టీ అధ్యక్షుని చేసింది. దళిత జాతి అని చెప్పి, మంచి చదువుకున్న విద్యావంతుడు అని చెప్పి అతన్ని తీసుకుపోయి ఆందోళనలు ఎక్కించి పార్టీ ఎన్నో విధాలుగా ఆయనకు సహాయపడ్డది. ఆయన ఏం చేసిందంటే కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి, పార్టీ మీద పోయేటప్పుడు అబ్బండాలు వేసి ఆయన ఒక మాట మాట్లాడినారు. మొన్న పార్టీ అచ్చంపేటలో నా మీద దాడి జరిగినప్పుడు ఎవరు కూడా స్పందించలేదు, హాస్పిటల్కి రాలేదని చెప్పి మాట్లాడిండు. అది పూర్తిగా అవాస్తవము. ఆ రోజు అపోలో హాస్పిటల్లో ఇదే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు, జిల్లా యంత్రాంగం, పార్టీ శ్రేణులందరూ మేమంతా తెల్లారులు వద్దుకులాడుండి ఆయనను కాపాడుకోవాలి, ఏమైందో ఇంకేమైతుందని చెప్పి ఆయన వింటా ఉన్నాం. అదేవిధంగా ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు పోయేటప్పుడు, లింగాల మండలంలో అంబటిపల్లిలో నా సతీమణితో వస్తున్నప్పుడు నాకు వెల్లండ దగ్గర పోలీసు వాళ్ళు నన్ను ఇబ్బందులు గురి చేసిరు, అరెస్ట్ చేసిరని చెప్పారు. అది కూడా పూర్తి అవాస్తవము. ఆ రోజు అచ్చంపేట నుండి దాదాపు 200 మంది కార్యకర్తలను తరలిళ్లి పోలీసుల దగ్గర ధర్నా చేసి రోడ్డు మీద కూర్చొని మిమ్మల్ని కాపాడుకునేంత వరకు హైదరాబాద్కు మీకు వెళ్ళి పంపించే దగ్గర మీ ఎమ్మడున్నాం. మీరేం చేశారు? చెప్పా పెట్టకుండా మీ వ్యాపారాల కోసం, మీ ఇంటర్నల్ ఎజెండా కొరకు 2 సంవత్సరాల నుండి ప్రభుత్వం పోయిన తర్వాత మాలాంటి కార్యకర్తల మీద పోలీసు వాళ్ళు తీసుకుపోయి గత ఎన్నికల పోయినసారి అచ్చంపేట నాగర్ కర్నూలు పార్లమెంటరీ ఎలక్షన్లలో పోలింగ్ జరిగే రోజు పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఒత్తిడి చేసి నా అటువంటి సీనియర్ నాయకుడిని మండల పార్టీ అధ్యక్షుని చేసిన తీసుకుపోయి కూడా పోలీస్ స్టేషన్లో కొడితే కూడా కనీసం మందలేదు. మీరు పార్టీకి కూడా కనీసం చెప్పలేదు. మీరు ఎన్నో మంది నాలాంటి అమరాబాద్లా, ఉప్పునుంతల్లా, బల్మూర్లా ఎన్నో దగ్గరలా మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. మేము మిమ్మల్ని ఎట్లా కాపాడుకున్నామంటే మా సారే కదా అని చెప్పి మీరు ఎన్ని అవమానాలు పడ్డా, మీరు ఎన్ని అవమానాలు చేసినా కూడా భరించుకుంటూ కడుపులో పెట్టుకుంటూ మిమ్మల్ని కాపాడుకున్నాం. కానీ మీరు చేసింది ఏంది? మమ్మల్ని నట్టేయడం నుంచి మీ ఎలక్షన్ వరకు వాడుకున్నారు. ఆ తర్వాత రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, మాకు కూడా ఉంటది, మేము సర్పంచులు కావాలని, మేము ఎంపీటీసీలు కావాలని, మేము జడ్పీటీసీలు కావాలని ఉంటది. మీ అవసరం కొరకు పోయి ఇప్పుడు ఏ అవసరం వచ్చిందని వెళ్ళిపోయిన మీరు ఇంకా 6 నెలల తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ల తర్వాత పోవాల్సి ఉండే, ఇంకోటి చేయాల్సి ఉండే. పార్టీ ఏం ద్రోహం చేసిందని చెప్పి మీరు పార్టీకి ద్రోహం చేస్తున్నారు. ఏదేదో కొత్త చెప్తున్నారు, నాకు సమదూరం ఉన్నాయి అంటున్నారు, టీవీలలో ఏమేమో మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీకు అచ్చంపేటతో ఉన్న మీకు పేగుబంధం అనేది తెగిపోయింది. అచ్చంపేటకు మీకు సంబంధం ఉండదు రేపడుతుంది. మీరు సెల్ ఫోన్లు తీసుకున్నారు, వాస్తవమే. మీరు ఏ పనులు చేసినా కూడా రేపన మాట్లాడకుండా బెదిరించి ఎన్ని చేసినా కూడా పార్టీ కొరకు, కేసీఆర్ కొరకు, టీఆర్ఎస్ కొరకు మేమందరం మీ ఎమ్మడున్నాం. కానీ ఈ రోజు ఉండం. మాలో స్వేచ్ఛ వచ్చింది అచ్చంపేటకు. అచ్చంపేట
ప్రజానీకం జైళ్ల నుండి బయటకు వచ్చినట్టుంది. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషపడుతున్నారు. మండలాల వారీగా ఎక్కడ కూడా ఒక ఫోన్ కాల్తో ఎటువంటి ఖర్చులు లేకుండా స్వతంత్రంగా వచ్చేస్తా ఉన్నారు. భారీగా విజయవంతం అవుతుంది. దీనికి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మరి జనార్దన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇది సక్సెస్ అవుతా ఉంటారు. రైట్. మీరు గ్రామాలకు వెళ్ళి అంటే ఇప్పటివరకే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా వస్తా ఉన్నట్టున్నారు. ఎట్లా అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు? ఎట్లా ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు? దాదాపు మా అంచనా 2000 అనుకున్నాం, కానీ 2000కి దాటి 3000 పైనే వస్తారు. ఎవరికి కూడా మేము సొంతంగా వెహికల్ అరేంజ్ చేయడం కానీ ఎవరికి చెప్పడం కాదు. ఒక్కరు బాధ్యత తీసుకొని ఫోన్లు చేస్తే ఒక ఊరికి 20 మందిగా తరలి వస్తా ఉన్నారు. అందరూ ఫోన్లు చేస్తా ఉన్నారు. ఎన్ని గంటలకు మీటింగ్ స్టార్ట్ అయిందా, వచ్చిండ్రా మంత్రులు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకుని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ, వాళ్ళు చేసిన కార్యక్రమాలను విమర్శిస్తూ, వాళ్ళు ఏవి చేయలేదని చెప్పి మనం గెలుస్తామన్న ధీమాలో ప్రతి ఒక్కరు సర్పంచులు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధమైన సందర్భం ఇది. వాళ్ళందరికీ హఠాత్తుగా ఒక పిడుగులాంటి వార్త చెప్పి స్థానిక మాజీ శాసనసభ్యులు ఈ పార్టీని వదిలిపెట్టిపోవడం అని చెప్పి, అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 70,000 మంది ఎవరైతే మొన్న మనకు ఎన్నికల్లో ఓట్లు వేసినరో వాళ్ళందరికీ మోసం చేసిపోయినట్లే. వాళ్ళందరూ కూడా ఈ రోజు అరే మనం నమ్ముకున్న నాయకుడు మనం ఇట్లా చేస్తారా అని చెప్పి, వాళ్ళు అసలు ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. కొంతమంది అయితే మొన్న 3 రోజుల ముందు బాలరాజు గారు అచ్చంపేటకు వస్తున్నారని చెప్పి అంటే 40 మందికి అక్కడ మాట్లాడడానికి అవకాశం ఇస్తే 39 మంది మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అన్నా మీరు పార్టీని వదిలిపెట్టిపోవద్దు, టీఆర్ఎస్ పార్టీలోనే ఉందాం, మనమందరం ఒకటే మాట మీద ఉందాం, మనందరం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేద్దాం, వేరే పార్టీలకు ఇక్కడ స్థానం లేదు, మీరు మంచి మెజార్టీతో గెలుస్తారు, మేమంతా మీ ఎంబడే ఉన్నామని చెప్పి ఏడ్చి ఒక్కొక్కరు కాళ్లు పట్టుకొని ఏడ్చి చేస్తే కూడా నేను నిర్ణయం తీసుకున్నా. ఆ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు అని చెప్పి అనడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన కార్యకర్తలు కూడా మనం ఏం చేస్తాం, ఆయన దారి ఆయన చూసుకున్నప్పుడు మా దారి మేము చూసుకోక తప్పదు అనే నిర్ణయంతో అందరూ కూడా ఈ నిన్నటి మీటింగ్ కు ఈ రోజు మీటింగ్ కు తండోపతండాలుగా తరలి వస్తా ఉన్నారు. రైట్. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు గువ్వల బాలరాజు పార్టీని విడిచి వెళ్లారు, తర్వాత మీ లోపల గ్రామీణ స్థాయిలో కావచ్చు, మీ అంటే బీఆర్ఎస్ శ్రేణుల ఏం చర్చ జరుగుతా ఉంది? ఈ సమావేశానికి ఎట్లా తరలి? గత కొన్ని సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన నుండి ముందు ఉద్యమం నుండి కూడా పనిచేసిన కార్యకర్తలు ఉండరు. ఎందుకంటే కొన్ని గ్రామాలలో సర్పంచులు నిలవడానికి, ఎంపీటీసీ నిలవడానికి, జెడ్పీటీసీలో పోటీ చేయాలని చెప్పి చాలా మంది ఆశావాహులు ఉన్నారు. కానీ కొన్ని రిజర్వేషన్ల ప్రకారంగా అప్పుడు మాకు అవకాశం రాలేదు. ఇప్పుడు అవకాశం వచ్చే ముంగల స్థానిక సంస్థ ఎలక్షన్ల ముంగల మిమ్మల్ని నమ్ముకొని మీ ఎమ్మడి 10-15 సంవత్సరాల నుండి ఉద్యోగాలు వదిలిపెట్టుకుని అన్ని వేసి మేము మీ ఎమ్మడి తిరగడంతో ఈ రోజు మీరు పార్టీని వదిలిపెట్టి పోవడంతో కొంచెం మంది అయితే సఫర్ అయ్యే విషయం అయితే కరెక్టే. కానీ ఇప్పుడు స్థానిక సమస్య సరే, మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా సరే స్థానిక సమస్య ఎలక్షన్ల నాకు కష్టపడ్డా నా కార్యకర్తలు ఉండరు, నాయకులు ఉండరు, వాళ్ళకు నేను ఏదో ఒకటి మంచి చేసిపోవాలని చెప్పేసి మీకు ఒకటి ఉండే, కానీ చేయకుండా మీరు పోయినందుకు ఇది చాలా పార్టీకి ద్రోహం చేసినట్టే. మీరు చెప్పండి, ఒక యువకులుగా చాలా రోజుల నుంచి కూడా బాలరాజు గారు ఎంబడున్నారు, అంటే మీకు పార్టీ ఇంపార్టెంటా లేకపోతే ఎట్లా అనుకుంటారు? అయితే గతంలో ఏదైతే 2014 నుంచి పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి మొన్నటి దాకా కూడా గోలా బాలరాజు గారి వెంట అడుగుజాడలు నడుచుకుంటూ సరే పార్టీ కోసం, పార్టీ క్యాడర్ కోసం వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా మంచిగా ఉంటాడు అని చెప్పేసి ఆయన బాటలు నడుచుకుంటూ వెళ్ళాం. కానీ ఇలా అందరినీ నడి రోడ్డు మీద ఇడిచిపెట్టేసి ఆయన అవసరం తీరిపోయిన తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ ఆశాపులుగా అందరు చాలా మంది, ఎంతో మంది నాలాంటి యువత కూడా అచ్చంపేట నియోజకవర్గంలో ఈయన అందరికీ మీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అందరినీ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది బాలరాజు గారు. కరెక్ట్. ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందర ఆయన వెళ్ళిపోవడం కూడా యువతకు అందరికీ చాలా అన్యాయం చేసిందని చెప్పేసి కూడా యువత తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ఈ రోజు జరుగుతున్నటువంటి అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆత్మీయ సమ్మేళనం అయితే జరుగుతూ ఉందో ఇది విజయవంతంగా నడిచేందుకు ఇప్పటికే గ్రామాల నుంచి కూడా అచ్చంపేట నియోజకవర్గ వ్యాప్తంగా 8 మండలాల నుంచి ఇక్కడ టౌన్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇక్కడ మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్తో పాటు ప్రస్తుత ఎమ్మెల్సీ నవీన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, చాలా మంది కూడా సీనియర్ నాయకులు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వదలకుండా వెళ్లి ఉన్నారో వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించేటువంటి సమావేశం ఇదంతా కూడా దిగ్విజయంగా చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు దానికోసం పూర్తి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ శేఖరాచారి.